ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. శోభాయాత్రలో భాగంగా ప్రక్క చెప్పాలంటే మొత్తం హైదరాబాద్ అంతా ఇక్కడే ఉందని అనిపిస్తోంది. ప్రజలందరూ కూడా భక్తులందరూ ఆ గణపతిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆయన వస్తూ ఉంటే స్వాగతం పలుకుతున్నారు. అలాగే మరికొద్ది సేపట్లో ఆయన గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ రూట్ వైపుగా ఆ గణపతి ఆగమనం మనం చూసాము. ప్రస్తుతం మనతో పాటు ఒక గణపయ్యే వచ్చారు మాట్లాడడానికి. వారితో మాట్లాడదాము. నమస్కారం గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కి. నమస్తే మేడం. ఏమనిపిస్తుంది? ఇలా మాకు గణపతి వచ్చాడేమో అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్ కి. నేను కేపీహెచ్పీలో ఉంటాను. మీ అందరికీ సుపరిచితుల్ని. మోడీ గారిని కలిశాను, జోడో యాత్రల్లో తెలంగాణ తల్లికి వేసాను. ఎన్నో రాజకీయ ప్రముఖులు కలిసినా కూడా నేను ఓన్లీ సెల్ఫీల మీద పోతున్నా. ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ నాకు పథకాలు ఏమి ఇవ్వట్లేదు. గణపతి అలంకారం ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు మీరు? 20 ఏళ్ళ నుంచి అండి. 20 ఏళ్ళ నుంచి గణపతి ఊరేగింపులో నేను ఉంటుంటాను. ఏ గణపతి? ప్రతి ఖైరతాబాదేనా? ఖైరతాబాదే. అంటే యాక్చువల్గా కృష్ణుడు, శివుడు అలా రూపంలో వస్తాను. కానీ ఈసారి మిమ్మల్ని అందరూ కలవడానికి మీరు పట్టించుకోవట్లేదని నేను ఇలా గణపతి రూపంలో వచ్చాను. గణపతి అందరికీ ముఖ్యమే కదా. జై బోలో. ఎంత టైం పడుతుంది మీకు రెడీ అవ్వడానికి? ఈసారైనా నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పథకాలు అందాలని నేను మొత్తం మ్యాటర్ రాశాను, మీకు పంపిస్తాను. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. నెక్స్ట్ నేను ఇంకా పాపులర్ అవ్వాలని. రెడీ అవ్వడానికి గంట పడుతుంది. ఇది మాస్క్ కాబట్టి మేకప్ అక్కర్లేదు. ఇవన్నీ కట్టి. ఏ ఊరు మీది? మాది ఈస్ట్ గోదావరి, కేపీహెచ్పీలో ఉంటుంది 20 ఏళ్ళ నుంచి. అది ఇప్పుడు ఎవరైనా అంటే ఫోన్ పే చేస్తారా? ఫోన్ పే చేసి ఎంతో కొంచెం చేస్తూ ఉంటారు. నేను వీటి మీద బతుకుతున్నా. నేను కూడా చేస్తాను. అయ్యయ్యో సెల్ఫీ. మీరు ఏం పని చేస్తారు? నేను మొన్నటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ చేసేవాడిని. ప్రభుత్వం మారిన ఇస్తారు. శిల్పారామంలో ఉండేవాడిని ఇదివరకు కరోనా ముందు. మీకు అంటే ఏం లేదా ఆర్థికంగా బతకడానికి? స్టిల్ బ్యాచులర్ 56. మా అన్నయ్య అందరూ వెల్ సెటిల్డే కానీ నేను మాత్రం స్టిల్ బ్యాచులర్. ఇప్పటికి ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు. గణపతిని ఏం కోరుకుంటారు? గణపతిని నాకు రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే టీటీడీలో కళాకారుడిగా జాబ్ ఇస్తే చాలు. టీటీడీలో తిరుపతిలో కళాశాల చేసుకుంటా ఇలాగే వేషాలతో. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉందా? వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టము. శివుడి వేషంలో అయ్యప్ప పడిబుద్ధిలో హనుమాను అందరికీ తెలుసు. మీ అందరికీ యూట్యూబ్ లో నోకాజీ డ్యాన్స్ అంటే వస్తుంది. మినిమం 50 రూపీస్ అయినా చేయండి. అంటే ఎంతో కొంత ఆర్థిక సహాయం అని చెప్పి స్కానర్ కూడా పెట్టుకున్నారు. అంటే బతుకు తెరువు కోసం ఈ వేషం అని చెప్తున్నారు. 20 ఏళ్లుగా ఇలాగే ప్రతి ఒక్క సందర్భానికి ఇలా వేషం వేసుకుంటూ వస్తాను. అయితే ఖైరతాబాద్ గణపతి దగ్గర 20 ఏళ్లుగా ఇలాగ వస్తున్నారని చెప్తూ ఉన్నారు. నమస్తే అండి. వెంటనే రెస్పాన్స్ అయినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదు. నన్ను బలిస్తే చాలు. అక్కర్లేదు. నో ప్రాబ్లం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇదిగోండి 500.